నమస్కారం. టీశాట్ విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ప్రేక్షకులకు అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఒక గ్రేట్ స్కాలర్, ఏ గ్రేట్ రైటర్, ప్రొఫెసర్ జీవి రత్నాకర్ గారు. వారు ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ, మాను అంటాం, అంటే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్ హెడ్గా పనిచేస్తున్నారు. కానీ వారు వచ్చినది ఉద్యమ నేపథ్యం నుంచి. సామాజిక మార్పు, సమాజంలో సమానత ఎట్లా మనం నెలకొల్పాలి, వీటి మీద అవిరళమైనటువంటి కృషి సల్పిన వారు డాక్టర్ రత్నాకర్ గారు. వారు అనేక పుస్తకాలు రాశారు. హీజ్ ఎ గ్రేట్ స్కాలర్. వారు రాసిన పుస్తకాల్లో ఒకటి అంబేద్కర్ జీవనం. అంబేద్కర్ మీద వారు అచంచలమైనటువంటి కృషి చేశారు, లోతైనటువంటి అధ్యయనం చేశారు. అలాగే అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర రాశారు. దామోదరం సంజయ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ సంయుక్త చీఫ్ మినిస్టర్, వారిపైన, అలాగే కాకా వెంకటస్వామి గారు, వారి గురించి కూడాను వారు పుస్తకం రాశారు. ఇలాగా అనేక మంది ప్రముఖుల మీద వారు శోధించి రీసెర్చ్ చేసి అనేక పుస్తకాలు రాశారు. దాదాపుగా ఒక 55 పుస్తకాలు వారు రాశారు. చాలా ప్రముఖమైనటువంటి వాటిని పుస్తకాలు వారు హిందీలోను, ఇటు తెలుగులోను అనువదించారు కూడాను. అటువంటి ప్రొఫెసర్ జీవి రత్నాకర్ గారు మన స్టూడియోస్కి రావటం చాలా చాలా ముదాభం. వెల్కమ్ ప్రొఫెసర్ రత్నాకర్ గారు. నమస్కారం సార్. ఇవాళ మన యొక్క కార్యక్రమంలో ఒక ప్రారంభం ఏమిటనంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశంలో సమానత్వం నెలకొల్పడానికి కృషి చేసినటువంటి అత్యంత ప్రముఖులలో ఒకరు. బహుశా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఇండియా. కొలంబియా యూనివర్సిటీలో అక్కడ ఆయన పట్టాపుచ్చుకోవటం, కొలంబియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్రలో బెస్ట్ స్టూడెంట్గా రికగ్నైజ్ పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు చాలా లోతైన అధ్యయనం చేశారు. సో అలాగే ఇటు మహాత్మా గాంధీ గారు కూడాను మన దేశానికి స్వాతంత్రం రావటం కోసం, దేశంలో సమానత్వం కోసం పనిచేశారు. సో మిమ్మల్ని వాళ్ళు కోరేది ఏమిటంటే, బాబాసాహెబ్ గారి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క ఐడియాలజీ, బేసిక్గా వారి ఫిలాసఫీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి, అందరికీ సమాన గౌరవం తీసుకురావడానికి ఎలా పనికొస్తుంది, దాన్ని ఎలా మనం ముందు తరాలు తీసుకువెళ్ళాలి, అలాగే గాంధీయన్ థాట్ గురించి కూడాను మీరు చెప్పవలసిన నేను కోరుతున్నాను. నమస్కారం సార్. ఇది టీశాట్లో ఉన్న మొదటి ప్రోగ్రాం. గురువు గారు ప్రసాద్ గారు అంబేద్కర్ గారి గురించి, గాంధీ గురించి, గాంధీ దర్శనం, అక్కడ నుంచి మనం ఎలా ఈరోజు సమాజంలో, దేశానికే మొదటి న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా నేను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా ఆజాద్ గారు, గాంధీ గారి మార్గదర్శకత్వంలో నెహ్రూ ప్రథమ ప్రధానిగా ఉన్న సమయంలో వీళ్ళు న్యాయశాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి ఒక మార్గం చూపించే క్రమంలో గాంధీ గారి ఆలోచనలు ఈ దేశాన్ని ఇప్పటివరకు ఎలా నడిపిస్తున్నాయి. అనేక భాషలు, అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల మధ్య ఉన్నటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో ఈ దేశం నడుస్తున్న క్రమం మనం ఈరోజు చూస్తున్నాం. అనేక సమస్యలతో, అనేక ఉద్యమాలతో ఉన్నటువంటి ఈ దేశంలో ఏకసూత్రత మీద గాంధీవాదం, అదేవిధంగా ఈ రోజున అంబేద్కరిజం ఏ విధంగా అయితే ముందుకెళ్తూ సమాజంలో అసమానతల్ని మార్చే విధంగా వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశంలోనే ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, లిట్, జేపీ, బార్, ఎట్లా ఇన్ని డిగ్రీలు చదివి ఈ దేశానికి రాజ్యాంగం రాసే అవకాశాన్ని కల్పించుకున్న సందర్భంగా ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, రచయితగా ఉంటూ, రాజేంద్ర ప్రసాద్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ దేశానికి రాజ్యాంగం రాయడం జరిగింది. అదేవిధంగా యూజీసీ, ఈరోజు యూనివర్సిటీస్ ఏ విధంగా నడుస్తున్నాయో యూజీసీ యూనియన్ గ్రాంట్స్ కమిషన్కి నిర్మాణం చేసిన మౌలానా ఆజాద్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది. ఈ సందర్భంగా గాంధీ గారి ఆలోచనలు, అంబేద్కర్ గారి ఆలోచనలతో దేశం ఎన్నో సమస్యలని, సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నా కూడా రాజ్యాంగం సాక్షిగా
రాజ్యాంగంలో ప్రతి సమస్యకి ఈవెన్ తెలంగాణ ఈరోజు వచ్చే సందర్భానికి కూడా మనకి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అల్పసంఖ్యాక భాషలు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, గాంధీ గారు ఈ సమాజాన్ని నడిపించిన మార్గనిర్దేశకత్వాలు, ఆ సమస్యలు, వాటిని అధిగమించిన తీరు కూడా మనం చరిత్రలో చదువుకున్నాం, చూస్తున్నాం. కాలారాం టెంపుల్ దగ్గర నేను హిందువుని, నన్ను గుడిలోకి రానివ్వండి అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఉద్యమం మనకు గుర్తుంది. ఈరోజు ఆ పూజారుల మునిమనవళ్ళు, మా తాతలు ఆ రోజు గుడిలోకి రానివ్వకుండా చేసినందుకు మేము క్షమాపణ అడుగుతున్నాం ఈ జాతిని అని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా ఈ మధ్య మనము చూస్తున్నాం, వింటున్నాం. అదేవిధంగా పశువులు వెళ్ళి నీళ్ళల్లో చెరువులోకి దిగి నీళ్లు తాగుతున్నాయి. కానీ ఈ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రకటన ప్రకారంగా మనుషులమైన మాకు తాగే అవకాశం ఈ నీళ్ళలో లేదు అని చెప్పి ఆ హక్కు సాధించుకోవడం కోసం ప్రపంచ చరిత్రలోని నీళ్ల కోసం ఉద్యమించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్ పోరాటంలో ఆ రోజు దోశలతో నీళ్లు తీసుకొని మన తాతల తండ్రులు నీళ్లు లేకుండా బ్రతికారు, ఇక ముందు కూడా బ్రతుకుతాం. కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ ప్రపంచంలో నీళ్ల కోసం జరిగిన ఉద్యమంగా ఇది రికార్డ్ అవుతుంది అని చెప్పి ఆయన దోశలో నీళ్లు తీసుకొని తాగిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా పంచభూతాలలో పంచముడిగా అణచివేతలకి, అవమానాలకు గురవుతూ కూడా నా హక్కు ఇది, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక డెమోక్రటిక్ వేగా ఆ ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భం గుర్తు చేసుకుంటూ హింసాత్మకమైన ఉద్యమాల వైపు వెళ్లకుండా ఈరోజు 25% దళిత పాపులేషన్ ఉంది దేశంలో. వీళ్ళందరూ ప్రజాస్వామ్యబద్ధంగానే నడిచే విధంగా రాజ్యాంగాన్ని రచించి మనకు ఆ మార్గం బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించారు. గాంధీ గారు కూడా అదేవిధంగా దండి సత్యాగ్రహం అప్పుడు పిడికెడు ఉప్పుతో ఆయన దేశాన్ని ఒకవైపు నడిపించిన క్రమం ఉంది. ఒక చోట నేను కవిత్వంలో కూడా రాసుకున్నాను, పిడికెడు ఉప్పు మహోద్యమమైంది, దోషుడు నీళ్లు మహోద్యమమైంది, మరి గజం నేల మరణకాలను ఎందుకు రచించిందని చెప్పి లక్ష్మీపేట సందర్భంగా నేను ఒక కవిత కూడా రాసుకున్న సందర్భం ఉంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం గాంధీ మార్గంలోనే అంబేద్కర్ గారి ఆలోచనలతో నడవాల్సిన సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీ గారికి అంబేద్కర్ గారికి ఒక సారూప్యత మీరు తీసుకొస్తూ పిడికెడు ఉప్పుతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగలాడిస్తే ఒకవైపున ఆయన, దోసెడు నీళ్లతోటి అంబేద్కర్ గారు ఈ యొక్క నీటి సత్యాగ్రహం, మహత్ సత్యాగ్రహం ఏదో చేశారో ఇది చాలా సారూప్యత కలిగిన రెండు కూడాను. ఈ రెండు కూడాను దేశాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేసినటువంటివి. తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆస్పెక్ట్స్ మన బాబాసాహెబ్ నుంచి ఏమిటంటే హీ బిలీవ్డ్ ఓన్లీ ఇన్ కాన్స్టిట్యూషనల్ మెజర్స్. మామూలుగా అయితే ఈ యొక్క ఉద్యమాలు బాట పట్టేవాళ్ళు ఒక్కోసారి హింసా విధానం వైపు వెళ్తుంటారు. అలా కాకుండాను బౌద్ధ మతం వైపు వెళ్ళి అహింసా విధానంలో పయనించి బాబాసాహెబ్ మనం కాన్స్టిట్యూషనల్ మెజర్స్ ద్వారా మాత్రమే మన హక్కులు సాధించుకోవాలని చెప్పారు. ఇది కనుక లేకపోయినట్టయితే ఎలాగైతే అనేక దేశాల్లో సివిల్ వార్ వచ్చి దేశాలు చిన్న భిన్నమైనయో అది లేకుండా కాపాడినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్. సో దీని గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు మహారాష్ట్రలో నామాంతర ఆందోళన అని చెప్పి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి మరాఠవాడ యూనివర్సిటీ జరిగిన ఉద్యమంలో దళిత పాంథర్స్ అనేక మంది చనిపోవడం, హింసాత్మకమైన పరిస్థితి జరిగిన సందర్భంగా మై భంగి హూ రైటర్, నేను అనువాదం చేస్తున్నాను దాన్ని, ఉర్దూ దళిత ఆత్మకథ. అది భగవాన్ దాస్ ఒక చోట అంటారు, సోషలిస్టులు అని చెప్పే వాళ్ళు, కమ్యూనిస్టులు అని చెప్పే వాళ్ళు హింసాత్మకం వైపు నడిపించే క్రమంలో ఒక ధార్మికమైన ఆలోచనతో ఉన్న సమాజమే ఈరోజు ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడవడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ హింసాత్మకమైన పద్ధతిలోకి మనం వెళ్లకుండా ఉండడానికి గాంధీవాదం, అంబేద్కరిజమే మార్గం అని చెప్పి ఆ రోజు దళిత పాంథర్స్లో రైటర్స్ కూడా కొంతమంది భావించారు. భగవాన్ దాస్ స్పష్టంగా చెప్తారు. ఆ క్రమంలో నాటి బుద్ధిజమే గాంధీజంగా, గాంధీజమే నేడు రూపం మార్చుకొని అంబేద్కరిజంగా పరిణితి చెందిన క్రమాన్ని కూడా ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. అహింసా సత్యం గురించి బుద్ధుడు చెప్పిన క్రమం మన గాంధీవాదంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఆ కంటిన్యూషన్లోనే మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అంబేద్కరిజంగా చెప్పుకుంటాం. అంబేద్కరిజం అంటే కేవలం అంబేద్కర్తో మొదలవ్వలేదు. బుద్ధుడి దగ్గర నుంచి చార్వాకులు, లోకాయతులు, వాళ్ళ దగ్గర నుంచి ఆ క్రమంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ మనకి ఈరోజు అంబేద్కరిజం పేరుతో స్థిరపడింది. దీంట్లో ఫూలే గారి ఆలోచన విధానం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్తారు, నాకు 3 గురువులుగా నేను భావిస్తాను, వారిలో బుద్ధుడు, ఫూలే, కబీర్ ఉన్నారని చెప్తారు. కబీర్ కూడా ఒక చోట చెప్తారు, పాహన్ పూజే హరిమిలేతో మై పూంజు పహాడ్ యహతాతే చాకీ బలి మై పీస్కాయ్ సంసార్ అంటాడు కబీర్ గారు. ప్రపంచాన్ని ఈరోజు మనం ఆలోచిస్తే ఒక రాయిని పూజిస్తే భగవంతుడు ఏర్పడే పని అయితే నేను ఒక రాయి ఎందుకు
ఎదురుగా ఉన్న పర్వతాన్ని పూజిస్తాను, 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ కొండల్లో ఈ పర్వతాల్లో ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో తెలియదు కాబట్టి నేను వాళ్ళని ఆ పర్వతాన్ని పూజిస్తానని చెప్తూ చాకీ బలి అంటాడు. ఎందుకంటే దానికంటే కూడా కామబెట్టి అక్కడ నాకు తిరుగలి చాలా గొప్పగా కనిపిస్తుంది, ఎందుకంటే తినడానికి రొట్టెని ఇస్తుంది. కాబట్టి దేవుడు కంటే ముందు మనకు ఎదురుగా కనిపించే ఆ ఆకలి అనే భూతాన్ని తరిమి కొట్టడానికి మనకి నమ్మకం కావాలి. కాబట్టి నేను తిరగలను పూజిస్తానంటాడు కబీరు. అలాంటి ఆలోచనలతో బుద్ధుడు కూడా సత్యాన్ని సత్యంగా చెప్పమని చెప్తాడు గౌతమ బుద్ధుడు. మరి ఆ సత్యాన్ని సత్యంగా చెప్పే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాయి దైనందిన జీవితంలో, నిజాన్ని చెప్పడానికి కూడా ఎంత ధైర్యం కావాలి, ఎంత సాహసం కావాలి, ఎంత నిజాయితీ కావాలనే దానికి మనకి బుద్ధుడి దగ్గర నుంచి కూడా గాంధీ ఆలోచనలు తీసుకుంటే గాంధీజీ ఆలోచనలు తీసుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో సత్యాన్ని సత్యంగా చెప్పడానికి కూడా చాలా ధైర్యము, సాహసము, నిజాయితీ కావాల్సిన సందర్భాన్ని ఈరోజు దేశం ఎదుర్కొంటూ ఉంది. ఆ క్రమంలో మనము అంబేద్కర్ గారు కబీర్ని చెప్తారు, బుద్ధుని చెప్తారు, మహాత్మా ఫూలే అని చెప్తారు. ఫూలే కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఇండియన్ ఫార్మర్ వేషంలో వెళ్ళి ఫూలే గారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఆ దొరలు వచ్చిన వాళ్ళు సైమన్ కమిషన్ సందర్భంగా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అప్పుడు ఈయన చెప్తాడు, ఇండియన్ ఫార్మర్ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, ఈ దేశం ఎదుర్కొంటున్న కరువు కాటకాలు ఇలా ఉన్నాయి, మీ పరిపాలన మేము ఇంత అవమానాలని, అణచివేతలని, దారిద్ర్యాన్ని ఎదుర్కొంటున్నాం, ఆకలి చావులను ఎదుర్కొంటున్నామని చెప్పి ఫూలే చెప్తారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఫూలే ఆ రోజే బాటలు వేసిన క్రమం కనిపిస్తూ ఉంది. ఆ ఇంగ్లీష్ చదువుకోవడం వల్లనే ఫూలే కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఈరోజు ఈ సమాజం ఈ ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు కల్పించాయి. వీటన్నిటిని కూడా గాంధీయిజం మార్పు చెందుకుంటూ రూపాంతరం చెందుతున్న దశను కూడా మనం అంబేద్కరిజంలో చూసుకోవచ్చు. కాబట్టి అంబేద్కర్, గాంధీ వీళ్ళ ఆలోచనలు పెద్ద తేడాతో ఏమి కనిపించవు. కొన్ని స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిని సమాజాన్ని నడిపించే క్రమంలో వాళ్ళు ఎన్నుకునే విధానాలు ఉంటాయి. ఆ క్రమంగా మనం ఈ ఉద్యమాలు కూడా వెళ్లాల్సిన అవసరాన్ని రాజ్యాంగం సాక్షిగా చేయాల్సిన అవసరం ఉందిగా భావిస్తున్నాను. రత్నాకర్ గారు, మీరు చెప్పిన దాంట్లో ఒక చాలా ప్రముఖమైన విషయం నాకు అర్థమైంది ఏమిటంటే కాంటెక్స్చువలైజింగ్. అంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు, వారి యొక్క ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలంటే అది అంబేద్కర్ నుంచి స్టార్ట్ కాదు, బుద్ధుడి యొక్క ప్రభావం ఉంది, జ్యోతిబా ఫులే ప్రభావం ఉన్నది, అలాగే కబీర్ ప్రభావం ఉంది. సో ఇలా చూసినట్లయితే మనకి ఈ ఫిలాసఫీ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గొప్ప ఫిలాసఫర్స్ ఎవరైనా కానీ అది ఒక సింగిల్ ఫిలాసఫీ కాదు, అది ఇట్ ఈస్ ఎన్ అమాల్గమేషన్ ఆఫ్ సో మెనీ అదర్ ఫిలాసఫీస్. ఆ మిగిలిన ఫిలాసఫీస్ కూడా అర్థం చేసుకున్నప్పుడే మనకి అంబేద్కర్ కూడా సరిగా అర్థం అవుతాడు. కాబట్టి మీరు చేసే ప్రతిపాదన, మా రిక్వెస్ట్ ఏంటంటే మా టీశాట్ విద్యార్థులకి, ప్రేక్షకులకి అసలు అంబేద్కరిజం అసలు ఎక్కడ మొదలైంది అంటే, ఇట్ ఇస్ నాట్ అంబేద్కర్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్. అంబేద్కర్ అంటే ఒక వ్యవస్థ, ఒక సిద్ధాంతానికి రూపకర్త అయిన, అలాగే గాంధీ కూడా. సో మనం ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ అంబేద్కర్, ఒక లోతైన అవగాహనతోటి కొన్ని ఎపిసోడ్స్ మనం తయారు చేసుకుని మన ప్రజలందరికీ కూడా ఒక చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్గా వాస్తవాలన్నీ కూడా మనం ప్రజల ముందు పెట్టినట్టయితే సమాజాన్ని ఎట్లా బాగా తీర్చిదిద్దవచ్చును అంటే ఒక మంచి సమాజాన్ని, సమాజాన్ని, దోపిడీ రహిత సమాజాన్ని, ఒక నాన్ ఎక్స్‌ప్లాయిటేటివ్ సోషల్ ఆర్డర్, దాన్ని నిర్మించడానికి చాలా పనికొస్తుంది. ముఖ్యంగా యువతకి మనం ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ యూత్లో డైరెక్షన్ లెస్నెస్ ఉందనంటే మనం వాళ్ళకి చెప్తే కదా డైరెక్షన్ ఉండటానికి. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మనం మహానుభావుల యొక్క చరిత్రలు, మహానుభావుల యొక్క ఆలోచన సరళి, వారి ఫిలాసఫీస్ అవన్నీ ప్రజల ముందు తీసుకెళ్దాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. భవిష్యత్తులో మీతో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు చూపించిన అంబేద్కర్ జీవనంలో మీరు విద్యార్థులకి కరదీపికగా ఉంటుందన్న దానికి అంబేద్కర్ గారు రోజుకి 1000 పేజీలు చదివిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏకాగ్రతగా ఎలా ఉండాలి, నిజాయితీగా ఎలా ఉండాలి, పట్టుదలతో ఎలా మనం గంటల్లో తరబడి కూర్చొని, ఆయన బాంబేలో ఉన్నప్పుడు ఇంటి వైపు పక్క నుంచే ట్రైన్ వెళ్తూ ఉన్నా కూడా ఒక విలేకరు అడిగితే, మీకు ట్రైన్ పక్కన ఇల్లు ఉంది, మరి మీకేం వినిపించదా అంటే ఆయన చెప్తారు, నేను చదువుకోవడానికి మొదలుపెట్టి చదువులోకి వెళ్ళిన తర్వాత ఆ ఏకాగ్రతలోకి వెళ్ళాక ట్రైన్ శబ్దం కూడా నాకు వినిపించదు, నాకేమీ కనిపించదు అని చెప్తాడు. అంత ఏకాగ్రతగా ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ప్రపంచంలోనే అంత మేధావిగా అంబేద్కర్ వచ్చిన క్రమాన్ని అంబేద్కర్ జీవనంలో ఆయన ఎలా తింటాడు,
ఎలా నిద్రపోతాడు, ఎలాంటి వస్త్రధారణతో ఉంటాడు, ఎలా ఆయన ఈ జీవిత దినచర్య ఎలా నడుస్తుందనే దాని మీద ఆ పుస్తకంలో చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ విద్యార్థులు ఖచ్చితంగా క్యారెక్టర్ బిల్డింగ్ కావచ్చు, వ్యక్తిత్వ వికాసానికి కానీ, వాళ్ళు చదువుకోవడం ఎలా ఏకాగ్రత చదవాలనే దానికి కూడా, పట్టుదలకి అన్నిటికి కూడా ఆ పుస్తకంలో చాలా విషయాలు కనిపిస్తాయి సార్. వాటిని మనం ముందు ముందు మాట్లాడుకోవచ్చు. చాలా చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు మీకు. మీరు మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అనేక విషయాలు మీరు మా స్టూడెంట్స్కి తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం. మీకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.